ఏదైతే బండ్ల గణేష్ నిర్మాత చెప్పాడో అలాగే ఈ సినిమా కమ్మటి అమ్మలాంటి సినిమా అని చెప్పాడు. అలాగే జనం కూడా ఆస్వాదిస్తున్నారు. మన డైరెక్టర్ కృష్ణవంశీ గారు ఫేమస్, ఒక ఫ్యామిలీ టైప్ సినిమా తీయడానికి అతను ఎప్పుడూ అతని చరిత్రలో ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న సినిమాలు కానీ, ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ సినిమాలు కానీ ఇలాంటి ఎప్పుడూ అతని చరిత్రలో లేదు. ఇన్నాళ్ళకి ఒక స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసామని ప్రేక్షకులు, అన్ని మీడియా వాళ్ళు కూడా ప్రశంసలు అందుకుంటుంది మా యూనిట్. ఆ సందర్భంగా ఒకసారి కృతజ్ఞతలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పాత్ర వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. మాకు ముఖ్యంగా కృష్ణవంశీతో మహాత్మా సినిమా తర్వాత ఈ సినిమా పనిచేసాం. మా శిష్యుడికి ఫస్ట్ టైం డైలాగ్స్ రాస్తే పోసాని కృష్ణమూర్తి ప్రతి సీను పండించి మాకు మంచి పేరు తెచ్చిపెట్టాడు. మా శిష్యుడికి సభాముఖంగా పోసానికి నేను అభినందిస్తున్నా, థ్యాంక్స్ చెప్పడం కాదు, ఎందుకంటే మా శిష్యుడు అతను. అలాగే మేమందరం కలిసి నాటకాలు వేసాం. కోటగారు మేము కోటగారు ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనేవాడు ఒక పాజిటివ్ క్యారెక్టర్ వేసినప్పుడు అతను నెగిటివ్ పాజిటివ్ వేస్తాడు. అట్లాగే కోటగారు కూడా పాజిటివ్ నెగిటివ్ వేస్తారు. ఆయన పాజిటివ్ క్యారెక్టర్ వేసినప్పుడు అతనికి ఆపోజిట్గా ఓన్లీ కోటగారు ఉండాలి. ఆయన ఉన్న సీన్లన్నీ కూడా ఎందుకు ఒక బలంగా ఈ సినిమాలో కూడా ఒక విలన్ ఉన్నాడు అని కళ్ళతో అభినయించి, ఇందాక తను చెబుతున్నాడు కుర్చీలో కూర్చుని నోరు ఇట్లా అయితే ఏంటంటే ఆరోగ్యం బాగాలేదని అన్నారంటే కొంతమంది నిజంగా అలా ఉన్నాడు అనుకున్నారు. అంటే అంత మభ్యపెట్టి అంత తన పాత్ర పోషణలో అలాంటి ఇదిగా చేసిన కోటకి మా అభినందనలు. మా సినిమా నిలబెట్టడంలో ఒక విలన్ ట్రాక్ ఏమీ చేయకుండానే అంతా చేసిన అనుభూతిని, ఇది కేవలం మా కృష్ణవంశీ గారి ప్రతిభ. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు గౌగవా డైలాగులు దొరికిపోవటాలు కానీ, గౌగవా ఫైట్లు గాల్లో లేవటాలు ఇట్లాంటివన్నీ ఇష్టం ఉండదు. ఈ సినిమా కథ కృష్ణవంశీ ఫస్ట్ చెప్పినప్పుడు దీంట్లో బాగా కామెడీ మేము రైటర్స్గా ఉన్నప్పుడు మేము ఏమయ్యా మరి అంత కామెడీ సినిమాలో నడుస్తున్నాయి, మరి బండి ఇట్లా ఉంది ఏంటి మనం కూడా కామెడీ అంటే, లేదు గురుగారు మనకి ఈ సినిమాలో మన పాత్రల్లోంచినే కామెడీ తేవాలి అని నిశ్చయించుకుని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రతి పాత్ర శ్రీకాంత్ది ముందు నుంచే మాకు తెలుసు. శ్రీకాంత్ అంటే ఈ సినిమాలో హీరో, కానీ కామెడీ చేసిన హీరో అయిపోయాడు. ప్రతి సీను పండించాడు శ్రీకాంత్. హ్యాట్స్ ఆఫ్ శ్రీకాంత్కి. ఇవాళ ఒక కొత్త ఇమేజ్ వచ్చింది ఈ సినిమా ద్వారా. తను చాలా పెళ్లి సందడి నుంచి చాలా గొప్ప సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమాతో మాత్రం 100 సినిమాల తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ఒక కొత్త ఇమేజ్ని తెచ్చుకున్నాడు అతను. ఆ ఘనత మా కృష్ణవంశీకి చెందింది. అందుకని కృష్ణవంశీ గారు మీకు చాలా ఇష్టం శ్రీకాంత్ అంటే. మాకు కూడా ఇష్టం, ఎందుకంటే మా మొదటి సినిమా అతనికే రాసాం, అతని 100వ సినిమా మేము రాసాం. అంటే మాకు శిష్యుడే. అలాగే గణేష్ మాకు ఎప్పుడూ చాలా సినిమాల్లో వేషాల కోసం తిరిగే రోజుల నుంచి తెలుసు. ఒక మంచి నిర్మాత, ఎప్పుడు నవ్వుతుంటాడు, ఆడియో ఫంక్షన్లో బాగా నవ్విస్తుంటాడు. ఇదేమో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇది ఈ సినిమా ఆఖరి రోజు షూటింగ్ అప్పుడు నేను అన్నయ్య రామానాయుడు స్టూడియోలో ఆల్రెడీ ఓకే అయిపోయిన సీన్ పట్టుకుని తిప్పలు పడుతున్నాం. అట్లా కొంచెం కొత్త కుర్రాడు, ఇందులో పనిచేసే కుర్రాడే సార్, దగ్గర 350 సినిమాలు రాశారు, ఇంకా అంత శ్రద్ధ అంత భక్తి ఏంటండి అంటే, ఈ సినిమా ఆడుతుంది అని నమ్మకం వచ్చినాక ఆఖరి క్షణం వరకు ప్రయత్నం చేయటం మాకు అలవాటు. అది ఆత్రేయ గారు నేర్పాడు మాకు. ఇది ఆడుతుంది అనుకున్నప్పుడు వేరే చోటకి వెళ్ళినా అక్కడి నుంచి అయినా ఫోన్ చేసి ఆఖరి మాట చెప్పు అంటూ ఉండేవాడు అని. ఆడుతుందని ఎలా చెప్తారు సార్? ఎలా చెప్పేదే ఉందండి. అర్జునుడికి పాశుపతాస్త్రం దొరికినట్టు మాకు ఈ సినిమాలో రామ్ చరణ్ దొరికాడు. అలాగే యువ ప్రేక్షకుల్ని సమ్మోహనం చేయటానికి అర్జునుడికి సమ్మోహనాస్త్రం దొరికినట్టు మాకు కాజోల్ దొరికింది. పాము బుస కుడుతుంటే చాలా బాగుంటుంది, అలాంటి ఆగ్నేయాస్త్రం శ్రీకాంత్ దొరికాడు ఈ సినిమాలో.
నాగాస్త్రం ఆయన, ఆగ్నేయాస్త్రం ప్రకాష్ రాజు గారు అగ్గిరవ్వలు కురిపించాడు సినిమా అంతా కూడా. మరి అస్త్రాలు సరిపోతాయంటే అసలు బ్రహ్మాస్త్రం ఇక్కడ ఉంది, అది ఆఖరి అస్త్రం అన్నమాట. బ్రహ్మాస్త్రం ఇక దాన్ని జయించేది లేదు, అది మా కృష్ణవంశీ దొరికాడు. మరి అయితే అయిపోతుందంటే ఇన్ని ఉన్నా అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉండకూడదు అన్నట్టు నిర్మాతకి విజయాన్ని సంపాదించే భుక్తి ఉండాలి, దాన్ని విజయాస్త్రం అంటారు. మాకు దిగ్విజయాస్త్రం బండ్ల గణేష్ దొరికాడు దీన్ని హిట్ చేయటానికి. బాపు గారు చనిపోయినాక చాలామంది అన్నారు, సార్ ఇక తెలుగు వాకిళ్లలో ముగ్గులు వేసే దర్శకులు ఎక్కడున్నారు అని. నేనున్నాను అని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు కృష్ణవంశీ గారు. ఆకాశంలో వెండి తెర మీద ఇంద్రధనుస్తో తెలుగు సంతకాలు ఎవరు పెట్టగలరండి, నేను పెట్టగలను అని నిరూపించుకున్నాడు కృష్ణవంశీ. సో ఒక అద్భుతమైనటువంటి, ఇందాక అన్నయ్య చెప్పింది నిజం, నేను అడిగా ఒక కెవ్వు కేకలాగానో ఒక సినిమా చూపిస్తే మామలాగా ఒక్క పాట ఏదన్నా పెడదాం కృష్ణవంశీ అంటే, సార్ జనర్ మారిపోతుందండి, ఈ సినిమానే. అతని నమ్మకం నిజం చేస్తూ మొదటి వారంలోనే 35 కోట్ల రూపాయలు షేర్ ఇచ్చారు ప్రేక్షకులు. అతను నమ్మాడు దాన్ని, ఇదే నమ్మాడు. ఎందుకంటే నేను చాలా కాలం తర్వాత పరచూరు బ్రదర్స్ షో వేశాను, అక్కడ అందరూ స్త్రీలను పిలిచారు. వాళ్ళు నవ్వుతా ఎన్నాళ్ళకి తెలుగు సినిమా చూపించారండి అన్న. అంటే ఆడవాళ్ళు సినిమాలకి సీరియల్స్ను వదిలి రావాలి అంటే వాళ్ళకి నచ్చే సినిమాలే వస్తేనే వస్తున్నారు. మన సీతం వాకిట్లోకి వచ్చారు, మళ్ళీ దీనికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మిగతా వాటిని కొన్ని జోనర్స్ ఏమైపోతున్నాయి అంటే మాస్కి యూత్కి మాత్రమే పరిమితం అయిపోయి అందరికీ పరిమితం అట్లా. ఇది అందరికీ పరిమితం కాకపోతే మొదటి వారం 35 కోట్లు వరల్డ్ వైడ్గా చేయదండి. కాబట్టి ఒక్కటి మాత్రం నాకు ఈ సినిమాలో కొన్ని షాట్లు చూసినప్పుడు, పాండవ వనవాసం చిత్రం రిలీజ్ అయినప్పుడు అప్పటి ఆంధ్రప్రభ వారపత్రికలో ఓడిపోయి భీముడి చేత కాపాడబడి వెళ్ళిపోతున్నప్పుడు భీముడు మాట్లాడుతుంటే ఎస్వి రంగారావు గారు అలా చూస్తాడు. ఆంధ్రప్రభ వీక్లీలో మీరు అప్పుడు వెళ్ళి చూస్తే సినిమా అంతా ఒక ఎత్తు, ఎస్వి రంగారావు చూపు ఒక ఎత్తు అని రాశాడు ఆ విలేకరు. అలాంటి చూపులు ఈ సినిమాలో. తాత ఆనందంగా కుటుంబంతో పాడుకుంటా అంటే రామ్ చరణ్ క్లోజ్ ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోండి మీరు, అతని చూపు. అలాగే నా పిల్లాన్ని నేనేదో చేసుకుంటా అంటే నాన్న బయటికి దోసేస్తాడు ఏంటని ఇతను చూసిన ఒక వెర్రి చూపు. ఎంత ముద్దొస్తున్నావురా అని కాజోల్ చూసిన చూపు. చంద్రశేఖర అనే కొడుకు అని శ్రీకాంత్ చెప్పగానే జయసుధ చూసిన చూపు. బాటిల్ ఎదురవగానే పోసాని కృష్ణమౌళి ఏమన్నా లక్షలు ఖర్చు పెట్టి లేకపోయారు, ఆ పిల్లాడు అగ్గిపొలతో లేపాడు అన్నప్పుడు కోట శ్రీనివాసరావు చూసిన చూపు. మామూలు చూపులు కాదండి అవి. అంటే లాంగ్ షాటుల్లో ఒక 100-200 మంది ఆడేస్తా 100-200 మంది కొట్టుకునే ప్రక్రియ నుంచి పాత రోజుల్లో రామారావు గారు, నాగేశ్వరరావు, సావిత్రి గారు వీళ్ళ టైట్ క్లోజులు పెట్టి వీళ్ళు నటులు అని నిరూపించేవారు ఆ రోజుల్లో మహానుభావులు. కేవీ రెడ్డి ఆ స్కూల్ పాటించాడండి కృష్ణవంశీ ఈ చిత్రంలో. అందుకే ఇన్ని చూపులు మీకు నేను గుర్తు చేయాల్సి వచ్చింది. కృష్ణవంశీ మొన్న ఎక్కడో టీవీలో మాట్లాడుతా జయసూద గారి కళ్ళు ఎక్స్ప్రెషన్ అన్నాడు. అప్పుడు నేను తీరిగ్గా మనం చూసినప్పుడు అతను డైరెక్టర్గా ఆ చూపు పడిపోయి ఉండవచ్చు, కానీ నేను రైటర్గా నాలో డైరెక్టర్ ఉన్నాడు, నాలో నటుడు ఉన్నాడు. ఏం యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు, ఎన్నాళ్ళయింది ఇలాంటి నటన చూసి అని అనిపించింది. అయితే ఇలాంటి చిత్రం కనుక తేడా వస్తే మాత్రం చాలా దుఃఖపడిపోయి ఉండేవాళ్ళం. ఇక మళ్ళీ ఇలాంటి సినిమాలు రాయాలంటే భయం వేసి ఉండేది. ప్రేక్షకులకు నిజంగా నమస్కారం పెడుతున్నాను, మీరు ఆదరించినందుకు
ఇంత అద్భుతంగా ఈ సినిమాని తీసుకువెళుతున్నందుకు, దసరాని సరదాగా మేము గడుపుకునేలాగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా విలన్ ట్రాక్ చాలా చిన్నది, అది కూడా ముందు ఈయన ఒప్పుకోలే. ఇంత నటులు పెడతాడు విలన్స్లా కనపడతారండి న్యాచురల్ అని. కాదులేవయ్యా కొన్ని ఉంటాయి, లెంగ్తులు ఉంటాయి కొన్ని అని. అలాగే విలన్ ఇంటికి హీరో వచ్చేసి కూడా ముందు ఒప్పుకోవాలి. ఆయన కొంచెం గడ్డం పట్టుకుని బతిమాలుకుని ఒప్పించాం. ఎందుకంటే అందులో ఒక డైలాగ్ ఉంటుంది, తుపాకి గుండు తప్పించుకోవచ్చు, బాంబు తప్పించుకోవచ్చు, ఇటు మిస్ అవ్వడు అని. నిజంగా మిస్ అవ్వలేదు, వెళ్ళి బాక్స్ ఆఫీస్ని కొట్టాడు, అది బద్దలైంది. నమస్తే. నేను నా అసిస్టెంట్ త్రివిక్రమ్ సినిమా ఉంది, అత్తారింటికి దారేది. అందులో 4 సీన్లే నేను యాక్ట్ చేశా. సినిమా హిట్ అయిన తర్వాత బయటకు వచ్చాక సినిమాకి ఎంత పేరు వచ్చిందో నాకు ఆ 4 సీన్లకి నాకు అంత పేరు వచ్చింది. అది మా అసిస్టెంట్ రాసింది. ఇందులో మా గురువు గారు రాశారు 4 సీన్లు. నాకు అత్తారింటి దారికి ఎంత పేరు వచ్చిందో ఇందులో ఈ 4 సీన్లకి నాకు అంతే పేరు వచ్చింది. ఇందులో రెండు సీన్లే ఉన్నాయి. ఉంటే నేను మా గురువుగారు అన్నాను, సార్ మరి 2 ఉన్నాయి సార్ సీన్లు, నువ్వు యాక్ట్ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి అన్నాడు. అయిన తర్వాత వీళ్ళనంతా ముందుకు పెడతా ఉంటే అందులో సీన్ ఇరిగించారు. గురుగారు ఇంకొకటి ఉంటే బాగుండు మంచి అన్న డైలాగ్స్ అంటే, షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వన్ డే నేను పిలుస్తారు శిష్య నువ్వు వేస్తావు అన్నారు. ఏదైతే ఇప్పుడు చెప్పారో గోపాలకృష్ణ గారు, ఇది విలన్ దగ్గర హీరోని పొగుడుతూ ఉంటా. ఈరోజు తన దేవుడు ఏంటంటే, ఏమంటే మీరు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా కుర్చీలోంచి లెగలేపారు 20 ఏళ్ళు, ఒక అగ్గిపుల్లతో పైకి లేపాడు హీరో, వాడు దేవుడు కాక మరేంటి అనే డైలాగు లాస్ట్లో సినిమా అయిపోయే టైంలో రాశారు. ఆ సీను నా కోసం రాశారు. అది ఎందుకు అనుకున్నానంటే, ఆ సినిమాలో ఆ సీను డైలాగ్ చెప్తుంటే థియేటర్లో విజిల్స్ క్లాప్స్ నాకు చూపించారు, రికార్డ్ చేసుకొచ్చి మా అబ్బాయి చూపించాడు. అరే పైరసీ కదరా అంటే, చిన్న బిట్టే డాడీ రికార్డ్ చేసుకొచ్చి అన్నాడు. మన సినిమా వ్యాపారం చేయం కదా, అందుకే చిన్నది మీకోసం తీసుకొచ్చి అన్నాడు. ఎంత పేరు వచ్చిందంటే, సినిమా ఎట్లా చెప్పుకుంటున్నారో గోవిందుడు అందరి వాడే, కృష్ణవంశీ ప్రతిభ, మిగతా ప్రతిభ అని. కానీ అందులో నాకు కూడా ఇంత మంచి ప్లేస్ ఇచ్చినందుకు కృష్ణవంశీ, ఐ లవ్ యూ రాజా. నేను 1985 ఆగస్టు 15 మద్రాసు వస్తే రెండో రోజు మా గురువుల దగ్గర చేరా, పరచూరు బ్రదర్స్ దగ్గర. నేను పెద్ద రైటర్ అవ్వడానికి, ఇండస్ట్రీలో నాకు స్థానం రావడానికి, నేను ఈ హోదాలో ఉండడానికి అక్కడ ప్లేసు, అక్కడ స్థానం, అక్కడ అభిమానం, అక్కడ ఆదరమే నాకు ఇంపార్టెంట్ నాకు వచ్చింది. మళ్ళీ నేను డైరెక్టర్ అయిన తర్వాత, మళ్ళీ నేను ఇప్పుడు రైటర్ అయిన తర్వాత, ఆర్టిస్ట్ అయిన తర్వాత ఈ ఎక్కడ మంచి వేషం దొరుకుతాను ఎదుగుతూ ఉంటా. తిరుగుతారు కదా, ముందాగేవాడు ఏ బ్రాండ్ షాప్లో మంచి కలిసి ముందు దొరుకుద్ది. అలాగే ఆర్టిస్ట్కి ఏ రైటర్ అయితే మనకు మంచి పేరు వస్తాయి, ఏ డైరెక్టర్ అయితే మనకి మంచి పేరు వస్తాయి, ఏ హీరో అయితే మన మైలేజ్ పెరుగుద్ది. ఇందులో మైలేజ్ పెంచి హీరో ఉన్నాడు, బ్రహ్మాండం తీసే డైరెక్టర్ దొరికాడు, నాకు మంచి పేరు తెచ్చిన మా గురువులు ఉన్నారు. సార్ మీ ఇద్దరికి ఐ లవ్ యూ. అందరికీ నమస్కారం. మొదటగా గోవిందుడు అందరి వాడే సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది సినిమా థియేటర్లో నేను ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళడం జరిగింది. అక్కడ వస్తున్న రెస్పాన్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నాకు ఇంత మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో అనేది పరచూరు వెంకటేశ్వర గారు ఎప్పుడు చెప్తానే ఉన్నారు. ఏమంటే ఎలా ఉంటుంది క్యారెక్టర్ బాగుంటుందా అని. అదంటే చూడండి థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత చూడు ఎలా ఉంటుందో నీ క్యారెక్టర్ అని చెప్తానే ఉన్నారు. అలాగే మంచి రెస్పాన్స్ రావడం, సినిమా ప్రతి ఒక్కరికి నచ్చడం, ఎస్పెషల్ లేడీస్ ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ కానీ, మా ఇంట్లో వాళ్ళు చూసిన వాళ్ళ ఫీలింగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇంత మంచి విజయం మళ్ళీ శంకరదాద MBBS చిరంజీవి గారితో చేశాను. అలాగే ఈ సినిమా రామ్ చరణ్తో చేయడం కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశీతో ఇది 3వ సినిమా. ఖడ్గం, మహాత్మా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అలాగే నా మిత్రుడు గణేష్ ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ October 1 రిలీజ్ చేయాలని ఎంత తపనపడేవాడు. నేను ప్రతిరోజు చూసేవాడిని. అనుకున్నట్టు వేరే ప్రొడ్యూసర్ అయితే డెఫినెట్గా నాకు తెలిసి చేయలేడేమో. అంత టెన్షన్గా రిలీజ్ ముందు 5 రోజుల ముందు కూడా డబ్బింగ్ చెప్పాము మేము.
డెఫినెట్గా రోజు ఫోన్ చేసాను, అవుతుందా 1వ తారీఖు అవుతుందా అని రోజు ఫోన్ చేసాను. నేను అంత అడుగుతున్నాను నుంచి అడిగాడు. సో అంత కమిట్మెంట్తో ఈ సినిమా రిలీజ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో పండగ రిలీజ్ చేయాలని. సో ఈరోజు ఇంత విజయం సాధించింది. ఫస్ట్ వీకే డబ్బులు నేను చెప్పకూడదు, సో చెప్పచ్చా, ఏదో 35 crores 36 crores ఏదో చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే చరణ్కి, కృష్ణవంశీకి, గణేష్కి ఈ సినిమా నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పాత్రికేయులకి, మిత్రులకి, తోటి కళాకారులకి, యూనిట్లో పనిచేసిన ప్రతి వారికి అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి చెప్పడం అనేటువంటిది నేను ముద్దుగా పిలుచుకుని ఉండాను. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి అని ఇద్దరిని చెప్పారు మన వెంకటేశ్వర గారు అంతా. తర్వాత విశదంగా చక్కగా మళ్ళా మనకి పాత సినిమాల గురించి మాట్లాడుతూ పాత సినిమా కవిలాగా చక్కగా ఇవాళ అచ్చ తెలుగులో చక్కగా మాట్లాడి పరచూరు గోపాలకృష్ణ గారు మనందరినీ అలరించారు. వారు చెప్పినటువంటి ప్రతి అక్షరం నిజం ఈ సినిమాలో. కాకపోతే నాకు ఒక్కటేనండి బాధపడ్డా, నన్ను బెదరగొట్టారు వీళ్ళిద్దరూ. అవతల ప్రకాష్ రాజు అయ్యా, ఆ ప్రకాష్ రాజుకి ఆపోజిట్ వర్ణం ఏంట్రా బాబోయ్, అసలు ఏంటి ప్రకాష్ రాజుకి ఆపోజిట్ అంటే ఏంటి? నాకేం నా జీవితానికి అన్న పరీక్ష? అసలు ఏం నాకు అర్థం కాలే. ప్రకాష్ రాజు ఇది ఆపోజిట్ అంటే ఏంటండి మరి? ఎట్లా అసలు ఆపోజిట్ అంటే ఏం చేయమంటారు నన్ను? పైగానేమో కదలటానికి లేదు, నుంచోడానికి లేదు, కాళ్ళు చేతులేమో పక్షవాతం బారదొద్దారు. అసలు చూడండి ఎంత అన్యాయం కదా ఇది. ఊరికే అంటాం కానీ అన్యాయం కదా. డైరెక్టర్ గారు కూడా అన్యాయమే. ఇంకా నోరు కూడా కనపడకుండా కొన్ని సీన్లు ఆయన మర్చిపోయాడు, జైరుమాల పెట్టారు. అది ఉంటే ఇంకా నోరు కూడా కనపడేది కాదు. ఏది ఏమైనా నిజంగా థాట్ అంతా కూడా జోక్గా చెప్పాను అనుకోండి, ఆ థాట్ అంతా కూడా నిజంగా కృష్ణవంశీ గారిదే. కొట్టగారు మీరు ఇలా చేస్తే బాగుంటుందని ఆయనే ముందు క్యూ ఇవ్వడం, సరే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సరే అట్లా అల్లుకుపోవడం జరిగింది. చేస్తున్నంతసేపు నిజంగా చెప్పాలంటే జడ్జ్ చేసుకునేవాడిని. నా అదృష్టం ఏంటంటే నేను చేసినటువంటి 4-5 సీన్లు ఉంటాయేమో, ఆ సీన్స్ ప్రతి దాంట్లోనూ బొత్స వెంకటేశ్వర గారు సెట్లో ఉండటం జరిగింది. ఆఖరి రోజు కాసేపు గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారనుకోండి. ప్రతి షాట్కి చెక్ చేసుకునేవాడిని, పెద్దబ్బాయి ఎలా ఉందంటే చాలా బాగుంది కోట, బాగా చేస్తున్నాం. నిజంగా ఆ ధైర్యాన్ని ఇచ్చి చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే నటీనటులు అందరికీ కూడాను నిజంగా ధన్యవాదాలు కాదండి, వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ చక్కటి సంగీతం, చక్కటి కథ, చక్కటి దర్శకత్వం. ఎందుకంటే కృష్ణవంశీ గారిని ఏం పొగుడుతాం, చక్కటి తెలుగు సినిమాని చూపించారు. మంచి తెలుగు సినిమా అందాం అనుకున్నాను, వైట్లో ముగ్గేసేది ఎవరు అనుకున్నాను, ఆయన వేసాడు అన్నాడు ఈయన. ఇంకేం మాట్లాడతాం అంతది కానీ. సో అంత చక్కటి తెలుగు సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తూ ఇందాక గోపాలకృష్ణ గారు అన్నట్టు ఇంత చక్కటి సినిమాని, తెలుగు సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మనసా వాచా కర్మణ నమస్కరించుకుంటున్నాను. తర్వాత ఈ శుభ సమయంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా జరిగేటువంటి దానికి విరుద్ధంగా కొత్త వరవడిని గణేష్ గారు ప్రారంభిస్తున్నారని విన్నాను. అది జరిగితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ సక్సెస్ సందర్భంగా యూనిట్లందరికీ బోనస్ ఇస్తున్నారంట, అందరికీ బోనస్ ఇస్తున్నారంట. అదొకటి కొత్త వరవడి, ఏమంటే ఇచ్చి పుణ్యం కట్టుకోండి గణేష్ గారు. ఎందుకంత ఏంటి 50% అసలు బోనస్గా దిక్కులేదు. ఇక నువ్వు 50% అంటే లేలే అంటాడు ఇక్కడి నుంచి. ఊరికే అన్నానండి తమాషకి, ఎందుకంటే అతని మీద ఉండేటువంటి సరదాకి చనువుకి అన్నాను. ఎందుకంటే ఆయన ఆడియోలో నవ్విస్తుంటాడు కదా, నేను సక్సెస్ మీట్లో నవ్విద్దామని ట్రై చేశా, కానీ అంత పండల. సరే ఒప్పుకుంటాను, నీ ముందు నేను అంత కామెడీ చేయలేదు, ఒప్పుకున్నాను.
బాగా మాడతాడు. అయ్యో అందరూ చచ్చారు. సో ఇంత చక్కటి సినిమాకి హీరో గారు ఊళ్ళో లేరట, ఆయన కూడా ఉంటే బాగుండేది. సరే హీరోయిన్ ఏముందండి, ఎప్పుడైనా చేసేది ఏమన్నా చూపించడమేగా. సరే కాబట్టి ఆవిడ ఆ కాస్త కూడా కనపడటం ఎందుకని, చేసేది ఏంటి చూపించడం ఎక్కువ కదా, కాబట్టి అదేం పెద్ద లేదు. కానీ జయసూద్ గారు కూడా ఉంటే బాగుండేది, ఎందుకంటే చాలా కాలం తర్వాత ఆవిడ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేసింది. గోవిందుడు అందరి వాడలే నా దృష్టిలో చాలా కాలం తర్వాత వచ్చిన తెలుగు సినిమా. ఇంత మంచి తెలుగు సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ కృష్ణవంశీ గారికి, ప్రొడ్యూసర్ గణేష్ అన్నకి, హీరో రామ్ చరణ్ గారికి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవర్. నేను ఎప్పుడు మిగిలిన తోటి ఆర్టిస్టులు అందరితో కొంతమందితో చెప్తుంటాను, ఎప్పుడు వంశీ గారితో ఎవరైతే పని చేయలేదో ఇంతకుముందు ఒక్కసారి చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాలో ఏం చేశాను, ఎలా చేశాను నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ చూస్తే నాకెప్పుడు ఇలాంటి రివ్యూస్ రాలేదు. సో థ్యాంక్ యూ వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ అన్న ఈ సినిమాకి రికమెండ్ చేయడం జరిగింది. And I'd like to thank Srikanth Anna for this, and I'd like to thank Vamsi sir for accepting the recommendation. So basically CCL time lo Srikanth Anna phone chesi chepparanamata ila Vamsi garu nenu cast cheyalanuntunarani. So nenu ante chaala mandi chepparanamata Vamsi gartho work cheyadam is not easy. If you can work with Vamsi garu, you can work with anybody in the ఇండస్ట్రీ అని చెప్పారు. సో వంశీ గారికి చాలా చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్. I am so overwhelmed by the success of this film that I'm finding it really hard to put it in words, and I really don't know what to say right now. But I'd like to say a list of thank you, and Vamsi sir is giving me instructions from the back. See, this is what always happens. This is exactly what used to happen at the shoot, and it's happening again. But anyway, I'd like to start with my list of thank yous. First of all, Ganesh Garu. This is the second time I'm working with him, and thank you. It was indeed a pleasure to work again. And the entire cast, everyone present here, it was amazing working with everyone. We had a great time at the spot while shooting. We had a great time in front of the camera as well as off the camera when we were just hanging around on the sets. And KV sir, again for the second time after Chandamama, it's been a fabulous opportunity to have worked with you. And like somebody said, like he's a tea bag, very well said. I think he totally is. He is somebody who fine-tunes you to such an extent where till he's not satisfied with a particular expression or a particular shot, he just makes you give your best. And that's precisely why I have thoroughly enjoyed working with him for the second time. And I've enjoyed working with Charan again for the fourth time. And it's been amazing. He's a fabulous co-star. He's very encouraging and very motivating as a co-star. And with everyone, actually, everyone associated with this film, it's been so amazing and it's been such a fabulous, memorable experience. This is one movie that's extremely close to my heart and I'm always going to cherish the memories. Thank you. గోవిందుడు అందరూ వాడేలే. యాడులు చూస్తుంటా టీవీలో భక్తునికి భగవంతునికి అనుసంధానం ఎంపిక దగ్గర పెడితేనే మా సినిమాకి ప్రేక్షకులకి అనుసంధానమైన మీ పత్రికా సోదరులకి, మీడియా వారికి, మా సినిమా గురించి అద్భుతంగా రివ్యూస్ రాసిన నా పాత్రికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు. ఈ విజయంలో కీలక భాగం మీరే. ఈ సినిమా మీరు రాసిన రివ్యూస్ చూసి జనం ఇచ్చిన అప్లాస్ మామూలు కాదు. అందుకని ఇంకొకసారి మీ రుణం మేము తీర్చుకోలేంది. మీ సహాయ సహకారంతో ఈ ఘన విజయానికి వెన్నెముక నిలిచిన మీకు ఇంకొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోవిందుడు అందరూ వాడేలే. మీరు 350 సార్ 700 సినిమాలు రాస్తారు సార్ మీరు. ఇంకా గురు ఈ సినిమాకి ఎప్పటికీ ఈ సినిమా మొదలుపెట్టిన ఫస్ట్ నాకు గుర్తొచ్చే పేరు లిటిల్ బాస్ రామ్ చరణ్. ఆయన ప్రోత్సాహం, ఆయన సహకారం ఈ సినిమా విషయంలో ఎప్పటికీ మర్చిపోలేము.
8 నెలలు ఖాళీగా ఉండి ఈ సినిమా చేసి ఇంత విజయానికి రావడానికి ఆయన ముఖ్య కారణం. వంశీ గారి గురించి నేను అన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం కృష్ణవంశీ దర్శకుడు, గొప్ప దర్శకుడు, గొప్ప మనసున్న వ్యక్తి. ఆయనతో నేను ఈ సినిమా ముందు కృష్ణవంశీ గారు అంటే నాకు విపరీతం భయంగా ఉండేది. ఎందుకు ఆ జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. ఈ సినిమా ఆయనతో జరిగిన ఈ 7-8 నెలల ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి నాకు. ఒక గొప్ప వ్యక్తి. ఆయన వర్కింగ్ స్టైలు, ఆయన సినిమా తప్ప ఆయనకు మంచి ఒక సినిమా ఇచ్చి మంచి అన్నం పెడితే సినిమా చేసి వెళ్ళిపోతాడు. ఆయన అంతకంటే ఎప్పుడూ ఏది ఆశించడు, అంత గొప్పవాడు. ఈ సినిమా విషయంలో ప్రతిరోజు మొదట పెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు వెంకటేశ్వర గారిని టార్చర్ పెడుతుండే, గురూజీ ఏంటి పరిస్థితి అంటుంటే ఊరుగా అనేవాడు. ఫోన్లో కూడా రికార్డ్ చేస్తాడు, సినిమా బ్లాక్ బాస్టర్ వద్దా మీరు చెప్పాలండి. ఆయన ఒక్కొక్క రోజు ఫోన్ చేసేవాడిని, సార్ మన సినిమా ఎందుకు సూపర్ హిట్ అవ్వాలి, నాకు భయం వేస్తుందని. ఈ సినిమాకి ఈ పరుచూరు బ్రదర్స్, ఈ గురువారులు ఈ సినిమాకి పనిచేసినట్టు ఈ మధ్యకాలం ఏ సినిమాకి పనిచేసి ఉండరేమో అనిపిస్తుంది. ప్రతిరోజు దాదాపు మేము 100 రోజులు షూటింగ్ చేస్తే ఒక 70 రోజులు వెంకటేశ్వర గారు మాతో పాటే ఉండేవారు షూటింగ్లో. కానీ ఒక 4 నెలల పాటు మా ఆఫీస్లోనే ఉండేవాళ్ళు. లుంగి కట్టుకొని కూడా మా ఆఫీస్లోనే ఆయన టైం అంతా గడిపేవారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర గారికి ఇంకోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ అనే క్యారెక్టర్ నాకు విపరీతంగా భయం వేస్తుండేది. నేను నమ్మలేదు శ్రీకాంత్ క్యారెక్టర్ శ్రీకాంత్ అనే క్యారెక్టర్ ఇట్లా పేలుతుందని మాత్రం నేను ఎప్పుడూ నమ్మలేదు, భయపడుతుండేవాడిని. డైరెక్టర్గా అడగాలంటే ధైర్యం సరిపోయేది కదా, ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవం నాకు అట్లా ఏమైనా అనుకుంటాడేమో, పెద్ద టెక్నీషియన్ ఆయన ఎందుకులేని వెంకటేశ్వర గారిని టార్చర్ పెడుతుండేవాడిని. సార్ ఈ వేషం పేలుతుంది అంటారా అంటుండేవాడిని. నేను ఈ సినిమా ఆయన విషయంలో చాలా తప్పు. ఈ సినిమా ఆయన థియేటర్లో ఆయన చూడంగానే ఆయనకు వస్తున్న రెస్పాన్స్ చూసి మనకంటే డైరెక్టర్కి చాలా ఎక్కువ తెలుసు, ఆయన విజన్ చాలా కరెక్టు, ఆయన అనుకున్న తీయడానికి ఏ దర్శకుడికైనా డైరెక్టర్ని నమ్మింది తీయడానికి మనం సహకరిస్తే మనకు సక్సెస్లు వస్తాయని ఇంకోసారి నిరూపించింది ఈ గోవిందరావు అంతరవాడలే. ఈ సినిమా విషయంలో అద్భుతంగా మమ్మల్ని ప్రోత్సహించి ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకోవడానికి మాతో సహకరించిన మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయనకి ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించిందంటే మేము ప్రకాష్ రాజ్ గారి విషయంలో మేము మాతో పాటు ఉండి మమ్మల్ని నడిపించినందుకు. ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో యాక్ట్ చేయించకపోతే ఈ సినిమా రిజల్ట్ ఏంటో తెలుసుకుంటే భయం వేస్తుంటుంది నాకు ఒక్కోసారి. ఇంకొకసారి అడగంగాల 50 రోజులు డేట్లు ఇచ్చి మాకు అద్భుతంగా మాతో కోఆపరేషన్ ప్రకాష్ రాజ్ గారికి, కోటా గారికి, మా పోసాని గారికి, కాజల్ని చూస్తే నా సిస్టర్ని చూసినట్టు అనిపిస్తుంది. నా సిస్టర్ అది, ఎందుకంటే నా బ్యానర్ నాకు బాద్షా చేసింది, ఈ సినిమా చేసింది, మళ్ళీ నా పూరి సినిమా చేస్తుంది. నా హీరోయిన్ గర్వంగా చెప్పుకుంటాను కాజల్ని చూస్తే. నాకు కాజల్ అంటే అంత ఇష్టం. ఈ సినిమాలో కాజల్ కెమిస్ట్రీ బాబుతో రామ్ చరణ్ గారితో చూసిన కెమిస్ట్రీ చూసినాక నిజంగా బావా మరదలు అందరూ ఇట్లాగే ఉండాలి, తెలుగు రోగిళ్లలో ప్రతి బావా మరదలు ఇట్లాగే ఉండాలని అందరూ ప్రతి బావా మరదలకున్న కెమిస్ట్రీ ఇంకొకసారి ఈ సినిమా కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా రామ్ చరణ్ కాజల్లా ఉండాలి అని ఫీల్ అయ్యి చాలామంది నాతో అంటుండారు. ఎంత బాధ తీశాడు, ఆ క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ గారికి దక్కుతుంది. ఇంత ఘన విజయం సాధించిన తెలుగు ప్రేక్షకులకి, ఘన విజయాన్ని ఇచ్చిన నా ప్రేక్షక మహాశయులందరికీ ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూడా సినిమా జరుగుతున్నప్పుడు చాలామంది కోరుకున్నారు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి, కృష్ణవంశీకి హిట్ కావాలి. నాకు కూడా చాలా రోజులైంది ఇంత పెద్ద హిట్ చూసి. ఫస్ట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇలాంటి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక సినిమా ఇలాంటి టైమ్స్లో, ఇలాంటి ఈ జనరేషన్లో పూర్తిగా ఫార్ములా ఫిలిమ్స్, మాస్ ఫిలిమ్స్, యాక్షన్ ఫిలిమ్స్, లేకపోతే కామెడీ ఫిలిమ్స్ అలాగ ఒక విచిత్రమైన ధోరణిలో వెళ్తున్నప్పుడు ఇలాంటి ఒక సినిమా తీద్దాం అనుకోవటం, దానికి యాక్సెప్ట్ చేసిన రామ్ చరణ్కి ఫస్ట్ మెగా థ్యాంక్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇలాంటి ఒక ఐడియాని చెప్తున్నప్పుడు పైగా నేను చాలా లోయెస్ట్ పీరియడ్ ఆఫ్ మై కెరీర్లో ఉన్నాను నేను. నాలంటోడు వచ్చి ఇలాంటి ఒక ఐడియా చెప్తే దాన్ని వినటానికే గట్స్ కావాలి. అలాంటిది వినగానే ఒక 20 minutes ఐడియా నరేట్ చేయగానే ఇమీడియట్గా ఎస్ చేద్దాం సార్ మన సినిమా అని అన్నాడు. అంతవరకు అతనికి అలాంటి సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఆ సినిమాల మీద ఒక గేజ్ కానీ లేదు. ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసినందుకు
దాన్ని చివరి వరకు కూడా అదే నమ్మకంతో, ఫస్ట్ మీటింగ్లో ఏ నమ్మకం అయితే పెట్టుకున్నాడో చివరి వరకు కూడా అదే నమ్మకంతో అతను నిలబడినందుకు అతనికి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ గ్రేట్ఫుల్ టు హిమ్. తర్వాత అతను గణేష్ తోటి మనం సినిమా చేద్దాం అంటే ఒక్క బ్లింక్ కూడా లేకుండా ఇమ్మీడియట్గా ఎస్ సార్ నాకు కూడా చాలా ఇష్టం వంశీ గారు అంటే అన్న తర్వాత గణేష్ని ఫస్ట్ ఆల్మోస్ట్ 4-5 months ఎవరెవరు ఎలా ఎలా భయపెట్టారో నాకు తెలుసు. రోజు షివర్ అవుతూ ఉండేవాడు. అయినా సరే ఏ రోజు నా దగ్గరికి వచ్చి చెప్పడం కానీ మీ గురించి ఎలా అంటున్నారని కానీ బట్ నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. దాని ఎఫెక్ట్ స్క్రీన్ మీద మా షూటింగ్లో పట్టడం కానీ ఏ రోజైనా దగ్గర 2 crores అని దిగిన సెట్కి 4 crores అయింది. 20 times మార్పించాను సెట్ని. ఎవ్రీడే వెళ్ళి ఇది ఇక్కడ కాదు అది అక్కడ కాదు వేసిన సెట్ని పగలగొట్టినా సరే ఏ రోజు తను కానీ ఒకడు అప్పరవరు కానీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ గణేష్ రియలీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక గురువుగారు చెప్పినట్టు ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ నవ్వుతా కనపడాలి, సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మనం పర్లేదు ముందుకెళ్దాం అని అంటేనే అందరం. అది ఏ విషయమైనా అవ్వచ్చు, ఒక ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఒక డ్రెస్ అవ్వచ్చు, ఒక కాస్ట్యూమ్ అవ్వచ్చు, ఒక నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అవ్వచ్చు, ఒక లొకేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ దేనికి వెనకాడేవాడు కాదు. ఒక సాంగ్ చేయడం కోసం జోర్డాన్ వెళ్ళాలంటే ఎక్స్ట్రా కనీసం 30-40 lakhs అవుతుంది. ఆ కాస్ట్లో ఒక సినిమా వచ్చేస్తుంది యాక్చువల్గా. అయినా సరే ఓన్లీ 3 days అయినా సరే గణేష్ ఇమ్మీడియట్గా దానికి అరేంజ్మెంట్స్ చేయడం లాస్ట్ మినిట్లో చెప్పాం. సో ఈ సినిమాకి చరణ్ తర్వాత అంత పెద్ద హీరో గణేష్ అని చెప్పాలి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ థర్డ్, ఇలాంటి రోజుల్లో ఇలాంటి ఒక ఐడియా చెప్తే ఫస్ట్ అన్నయ్య చెప్పారు, పర్చూర్ బ్రదర్స్ అయితే బాగుంటుంది నీకు పక్కన పెట్టుకో, ఎప్పుడు నువ్వు పని చేసావు నువ్వు. నేను ఆల్రెడీ మహాత్మా చేశానండి కానీ వాళ్ళ మాట ఏం వినలేదని చెప్పాను నేను. అంటే అలా కాదు, ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూడు వంశీ, మనకు అవసరం ఇప్పుడు ఇలా ఆయన అన్నది నీకు హిట్ అవసరం అని అనలేదు. ఇలాంటి సినిమా ఈ టైమ్స్లో అవసరం, దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, మనం చేద్దామని చెప్పి. సో దాని తర్వాత పర్చూర్ బ్రదర్స్ కూర్చుని ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఎక్కువ పెద్ద అయినా చిన్న అయినా ఫోన్లో అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండేవారు, లేదా స్క్రిప్ట్ రాసి పంపిస్తూ ఉండటం, బాగా అవసరమైతే ఆయన వచ్చి కూర్చోవటం జరుగుతూ ఉండేది. చాలా దగ్గరగా సొంత ప్రాజెక్ట్ని కూడా వాళ్ళు డైరెక్ట్ చేసినప్పుడు కూడా అంత కేర్ఫుల్గా చేసి ఉంటారు బహుశా. అలాగే నేను ఎవ్రీ షాట్ తీస్తున్నప్పుడు వెంకటేశ్వర పక్కన ఉండి ఇది కరెక్టా, ఇది తప్ప, లేకపోతే దీన్ని ఇంకొంచెం పెంచుదామా, ఇంకొంచెం తగ్గిందామా, ఇది ఇంత ఎక్కువ అవసరం అయిపోతుంది, లేదా ఈ డైలాగ్ మారుద్దామని ఎవ్రీ డే లాస్ట్ మినిట్ వరకు ఉన్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ శ్రీకాంత్ గురించి, ప్రకాష్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. బికాజ్ నాకు వాళ్ళకి డిఫరెన్స్ లేదు అసలు. నేనేంటో నా ఐడియా, వాళ్ళ యాక్షను, నా థాట్, వాళ్ళ ఫైటు, ఏం చెప్తే చేస్తూ ఉంటారు, లేదా నాతోటి అంత చనువుగానే చెప్పగలరు ఇది నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని. శ్రీకాంత్ పాపం కాళ్ళు నొప్పిగా ఉన్నా సరే గోడ ఎక్కరాని టక్మంటే ఎక్కేసాడు. మేము భయపడుతున్నావు రే నెమ్మదిరా అంటే పర్లేదు అన్నావు కదా ఏం చేయాలి ఎక్కడి నుంచి అనేవాడు. గోడ ఎక్కిన తర్వాత అడిగాడు ఏం చేయాలని చెప్పి, దూకేయాలా లేకపోతే అక్కడే నుంచోవాలి, షర్ట్ ఇప్పారా అంటే షర్ట్ ఇప్పేసాడు అందరి ముందు. సో అంత బ్లైండ్ కాన్ఫిడెన్స్, నాకు కూడా అంతే బ్లైండ్ కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద. ప్రకాష్ హెస్ బిన్ ఎ గ్రేట్ హెల్ప్ అండ్ శ్రీకాంత్ హెస్ బిన్ ఎ గ్రేట్ హెల్ప్. అండ్ ఇండియాలో ఉండే ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టగలిగే అతి గొప్ప యాక్టర్స్లో ఒక ఆయన కోట శ్రీనివాసరావు గారు. అన్ఫార్చునేట్లీ తెలుగు ఫీల్డ్ వల్ల ఏమో తెలియదు కానీ ఆయనకి రావాల్సిన, ఎప్పుడు బాధపడుతూ ఉంటాం, ఆయనకి రావాల్సినంత గుర్తింపు రాలేదు. నేషనల్ లెవెల్లో హిందీ సినిమాలు చాలా చేశారు ఆయన. చాలామంది తమిళ డైరెక్టర్స్ కావాలని కోరుకుని తీసుకెళ్తూ ఉంటారు కోట శ్రీనివాసరావు గారిని. అంత గొప్ప యాక్టర్ కాబట్టే కెమెరాని ఎంత క్లోజ్గానే తీసుకెళ్ళగలం, ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఆయనతో చెప్పగలను. ఆయనకి చెప్పిన సీన్స్ అన్నీ కూడా స్పాట్కి వచ్చి షూటింగ్కి ఇంకో 1/2 hour వెళ్తాం అనగా చెప్పాం సీన్లు ఆయనకి, ఇలాంటిది అంట. ఓ అలాగా బాబు అనేవారు. నాకు మనీ దగ్గర నుంచి పరిచయం, మనీ దగ్గర నుంచి పరిచయం, గాయం దగ్గర, ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అంతకుముందు ఒక చిన్న సినిమాలో కూడా పనిచేశాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం, భయం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు మాట. మనం చాలా సీరియస్గా చెప్తూ ఉంటే దాన్ని ఒక ఎక్స్ప్రెషన్తో చెప్పగలరు, లేదా మన మీద జోక్ అని వేసేయగలరు. సో అంత కేర్ఫుల్గా ఉండదు, డబుల్ ఎడ్జ్ అది. కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని థాట్స్ కన్వే చేయాలంటే మాట కంపల్సరీ అని నేను ఇంతవరకు నమ్మలేదు. అది ఫస్ట్ లెసన్ ఈ సినిమాకి నేర్చుకున్నది.
తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా, నాకు చాలా ఇష్టం పర్సనల్గా అతను అంటే. అతనితోటి ఒక తెలుగు నేటివ్ సాంగ్ కనీసం చాలా తరాల పాటు ఉండిపోతుంది ఆ పాట, నీలి రంగు చీరలోన. చాలా గొప్పగా చేశాడు. అది కూడా అతనికి తెలుగు రాకుండా లిరిక్ రాయించే, సుద్దాల అశోక్ తేజతో లిరిక్ రాయించి అతని దగ్గర పేపర్ పెడితే ఒక్కొక్కటి కనుక్కుని ఇదేంటి సార్, ఇదేంటి సార్, ఇదేంటి సార్, ఇది ఒకసారి మీరు చదవండి సార్ అని నాతో చదివించుకుని విని అక్కడికక్కడ కంపోజ్ చేసి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మీకు ఆంధ్ర ప్రేక్షకులకి ఇలాంటి సినిమాని ఇంత హృదయంగా ఇంత గొప్పగా తెలుగు ప్రేక్షకులకు తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.